యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. నా స్నేహితులారా, నేను ఒక కొన్నాళ్ళ క్రితం ఒక అనుభవం ఎదురైంది. పిల్లల్లో మా ఓనర్ పిల్లలు వాళ్ళు చిన్నప్పుడు నాతో ఆడుకునేవారు. వాళ్ళు నాతో చాలా క్లోజ్‌గా ఆడుకునేవారు. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొంచెం జాబులు వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి కలిసినప్పుడు వాళ్ళు నన్ను కనీసం వాళ్ళు రిసీవ్ చేసుకోలేదండి. వాళ్ళు నాతో కూడా పెద్దగా తెలియనట్టుగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కదండి. అయితే నేను ఆ సమయంలో బాధపడ్డాను. అయితే నేను తర్వాత మళ్ళీ అదే సందర్భం నాకు ఎదురైనప్పుడు దేవుని ప్రేమను తెలుసుకున్నాను అప్పటికి. అయితే అప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. ఎందుకంటే ఇటువంటి ప్రేమను నేను నాలో నమ్ముకున్నాను అనుకున్నానండి. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంతో ఆదరణ ఇచ్చింది, ఎంతో సహాయం ఇచ్చింది, ఎంతో ఓదార్పునిచ్చిందండి. అందరికన్నా ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. నేను నెక్స్ట్ టైం నాకు అటువంటి అనుభవం అయినప్పుడు నేను సంతోషపడ్డాను తప్ప నేను బాధపడలేదు. ఎందుకంటే అండి, ఈ లోక ప్రేమల్ని ఎవరు ఎప్పుడు నమ్మొద్దండి. ఆయన ప్రేమ నిత్యమైనది, సత్యమైనది. మనం బ్రతుకున్నప్పుడు, మనం చనిపోయిన తర్వాత కూడా మనం తోడుగుండేది ఆయన ప్రేమ. ఏమండి, ఇది మాత్రం సత్యం. నేను తెలుసుకున్న నిజం. ఆయన ప్రేమ ఎప్పుడు ఉంటుందని, కష్టాల్లో ఉంటుందని, సంతోషంలో ఉంటుందని, ప్రతి విషయంలో ఆయన ప్రేమ మనకు తోడుంటుందండి. ఆయన ప్రేమ నాకెంతో ఓదార్పునిచ్చిందండి. ఈ భూమి మీద అటువంటి ప్రేమ నేను నా కుటుంబ సభ్యుల నుంచి కానీ, నా స్నేహితుల నుంచి కానీ, ఎవరి నుంచి నేను అటువంటి ప్రేమ నేను పొందలేదండి. అది స్వార్థం లేని ప్రేమ అండి. నా నుంచి ఏమీ ఆశించకుండా నన్ను ప్రేమించినవాడు మన యేసుక్రీస్తు వారండి. ఇటువంటి అనుభవం మీకు రావాలని కోరుకుంటున్నాను. అయితే నా ఆత్మలో, శరీరంలో ఆయన చిత్తమే జరిగించాలని నేను ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థించడం మొదలుపెట్టానండి, నా జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. సమస్తం తండ్రి, మీ చిత్తం నాలో నెరవేర్చు, మీరు ఎందుకు నన్ను పుట్టించారో అందుకు నన్ను నడిపించు తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పటి నుంచి అండి ఎన్నో మేలులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన పని జరుగుతుందండి. ఈ లోకంలో నేను ₹1 సంపాదించకపోవచ్చండి, కానీ నేను పరలోకంలో ఎంతో నేను సంపాదించుకున్నాననే యొక్క సంతోషం నాకు ఉందండి. ఆ పరలోకం గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఎంతో జ్ఞానం నాకు తండ్రి నేర్పిస్తున్నాడండి. నాకు యొక్క జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ లోక జ్ఞానం కన్నా ఎన్నో కొన్ని వేలాని కోట్ల రెట్లు ఆయన జ్ఞానం గొప్పదండి. దయచేసి మీరందరూ కూడా ఆయన చిత్తానుసారం, ఏమండి, మన స్వభావం కాదండి. ఆదాము, అవ్వ వాళ్ళ స్వభావంతో మనకి ఈ యొక్క శాపాన్ని, పాపాన్ని, ఈ యొక్క మనకి ఎన్నో బాధలు వచ్చాయండి. మరణం కానీ, ఇవి కానీ. అంతకుముందు కూడా ఎంతో స్వార్థం లేకుండా దేవుడు మనకు మరణం లేకుండా పుట్టించాడండి వాళ్ళని. కానీ మరణం వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అప్పటికి ఎంతో మహిమ ఉన్న వాళ్ళకి ఆ మహిమ కూడా పోయిందండి. దాన్నే ఆత్మీయ మరణం అంటారు. ఆత్మీయ మరణం వల్ల మనం దేవుని ఎరగక ఇన్ని బాధలు పడ్డాం. మనకి కనికరం గల దేవుడు కదండి. మనకెంతో సహాయం చేసి స్వార్థ ద్వారానో, సవార్తల ద్వారానో, దర్శనాల ద్వారానో, కొన్ని యొక్క శ్రమల ద్వారానో ఆయన మనకు దగ్గరయ్యి ఆయన ప్రేమ మనకు చూపిస్తున్నాడండి. దయగలవాడు. ఆయన ఎంతో సంస్కారవంతుడు. మన ఏది అడిగితే కానీ చేయడండి. అడగకపోయినా సిద్ధంగా ఉంచే గొప్ప దేవుడు అండి. మనకి ఎన్నో సహాయాలు, ఎంతో కృప చూపిస్తాడు ఆయన. దయచేసి మీరు ఆయన చిత్తానుసారం జరిగించమని, మీ జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నానండి. అటువంటి ప్రార్థన మీకు ఎంతో సహాయం చేస్తుంది. దయచేసి మీ యొక్క మనసులో ఆయన్ని మాత్రం ముద్రించుకోండి. ఆయన చెప్పిన మాటలు వింటే మీకు ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలుగుతుందండి. ఎందుకంటే ఆయనకున్న వ్యక్తిత్వం ఈ భూలోకంలో ఎవరికీ లేదండి. ఆయనకున్న గుణాలు ఎవరికీ లేవు. ఆయన గుణాలు ఇష్టపడే నేను ఈ రోజుని ఆయన ఎంతో ఆరాధిస్తున్నాను. దయచేసి ఆయన వాక్యంలో కానీ, ప్రేమలో కానీ, ఆయన ఇచ్చే సంతోషంలో కానీ మీరు పాలుభాగస్తులు కండి. ప్రతి ఒక్కరికి సహాయం కూడా చేయండి. మీ సంఘ సభ్యులకు కానీ, సేవకులకు కానీ మనం ఏ సహాయం చేయాలో ఆ సహాయం చేయండి. మనం ఒకరోజు వెళ్ళి సన్నిధిలో కార్యక్రమాలు చేయాలని ఉన్నా చేయొచ్చండి. చేయలేకపోయినా చేసేవారికైనా సహాయం చేయాలండి. సేవకులకు మనం ఏదో ఒక రూపాయలు ఇస్తే వారు ఒక భోజనాల రూపంలో కానీ, ఆ చర్చికి కానీ మనం ఖర్చు పెడతా ఉంటారండి. అందులో తప్పు లేదు. ఆయన మన ప్రేరణ బట్టి చేయొచ్చు. అది నాకు ఇన్నాళ్ళు తెలియలేదండి. మనం వారి ద్వారా సాయం చేస్తేనే అనేక మందికి అది ఉపయోగపడుతుందండి. ఎంతోమంది పేదలు అందులో బలపడతారు. వారికి ఒక పూట మనం అన్నం పెట్టినట్టు అవుతుందండి. మనం డైరెక్ట్గా చేయకపోయినా ఈ విధంగా కూడా సహాయం చేయొచ్చు. ఇటువంటి ప్రేమ మీరందరూ పొందుకోవాలని, దేవుల్లో నిలబడాలని, రాకడ సిద్ధపడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ కుటుంబాలు దేవుని ఎరిగి ఆయన ప్రేమ నిత్యం తెలుసుకుని ఆయన వాక్యంలో ప్రతి ఒక్కరు బలపడాలని, వాక్యం నేర్చుకుని ప్రతి ఒక్కరు జ్ఞానం పొందుకోవాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.